Welcome to Race Online Coaching Platform. So, ఈ వీడియోలో మనం IBPS RRB PO 2019 రీజనింగ్ సెక్షన్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. What is the importance of these memory based questions? Very important these memory based questions. సో ఎప్పుడైతే మనం బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తామో ఎలాంటి బ్యాంక్ ఎగ్జామ్ అయినా అది IBPS RRB PO, IBPS RRB assistant, IBPS PO and SBI, whatever exam if you are writing, memory based questions analysis is very important, or at least the previous year questions or memory based questions both are same. Memory based questions, previous year questions analysis is very important. We will get more advantages from this. So once you watch this video from starting to ending mottam chuste without skipping, you will get these advantages. The first one is you will get the complete analysis of the paper and types of question, elanti questions manaku vachayi, and the level of question, a level of questions ఆ పేపర్ లో ఇవ్వడం జరిగింది IBPS RRB PO 2019 లో. ఆ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయొచ్చు, వాటికి సంబంధించిన షార్ట్ కట్ మెథడ్స్, ట్రిక్స్ అండ్ ఈజీ మెథడ్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ వెయిటేజ్ కూడా మనకు తెలుస్తుంది. సో రెగ్యులర్ గా ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ రావడం జరుగుతుంది. సో ఆల్ దీస్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. దట్స్ వై దీస్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ are very important. So in this video we'll discuss IBPS RRB PO 2019 reasoning section memory based questions. So without wasting any time, so directly we will go to the questions. Now if you observe question number 1 to 5, question number 1 to 5, it is related to puzzles. See what type of puzzle it is. 9 persons, some names are there, who are born on different months names also there, but not necessarily in the same order. So up to this point we are taking as a secondary data. Whenever you are solving particularly puzzles and seating elements, ఇవి రెండు సాల్వ్ చేసేటప్పుడు సో మెయిన్ గా ఆ టోటల్ డేటాని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. ఈ స్టార్టింగ్ లో ఉండేదంతా సెకండరీ డేటా, అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఆర్ పజిల్. సో ఇందులో ఏముంది, 8 members ఉన్నారు, 9 members ఉన్నారు. ఆ 9 members born in different months. ఆ మంత్స్ డేట్స్ మంత్స్ కూడా ఇచ్చారు. సో వాటిని యూజ్ చేసి హౌ టు కంప్లీట్ దిస్ అరేంజ్మెంట్. సో వెన్ ఎవర్ వీఆర్ గెటింగ్ పర్టికులర్లీ ఈ మంత్స్ బేస్ పజిల్ వచ్చినప్పుడు మంత్స్ రిఫరెన్స్ గా తీసుకోవాలి. సో మంత్స్ రిఫరెన్స్ గానే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏం రాసుకోవాలి, జనవరి, ఏమేమి మంత్స్ ఉన్నాయి, మార్చ్, దెన్ ఏప్రిల్, మే ఉంది, జూలై. సో మంత్స్ రిఫరెన్స్ గా తీసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది ఆన్సర్ చేయడం. ఆగస్ట్, సెప్టెంబర్, ఎప్పుడు మంత్స్ రిలేటెడ్, డే రిలేటెడ్, డేస్ రిలేటెడ్, డేట్ రిలేటెడ్, ఇయర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ ఆర్డర్ లో తీసుకోవడానికి ట్రై చేయండి. క్లియర్. సో దీస్ ఆర్ ది మంత్స్ వీ హ్యావ్ అకార్డింగ్ టు ది గివెన్ డేటా. సో మంత్స్ అన్ని రాసుకున్న తర్వాత నెక్స్ట్ గో టు ది secondary data, primary data. 4 persons who are born between P and T. 4 persons who are born between P and T. And P ki T ki madhyala 4 members who are born. 4 members. అది ఎలా అనేది ఒకసారి చేద్దాం ఇక్కడ. So 4 persons who are born between P and T. P ki T ki మధ్యలో 4 members ఉండాలి. అంటే ఈ పీటీ ఎలా అయినా ఉండొచ్చు, రివర్స్ లో కూడా ఉండొచ్చు. 2 పాసిబిలిటీస్ ఆర్ దేర్. అది ఏ మంత్ లో వస్తారో మనకి ఇక్కడ క్లారిటీ లేదు. జస్ట్ నోట్ డౌన్ దట్ పీ వాజ్ బోర్న్ బిఫోర్ టీ. నెక్స్ట్ పాయింట్ చదివితే పీ వాజ్ బోర్న్ బిఫోర్ టీ అంటే దీస్ పాసిబిలిటీస్ లేదు. కంపల్సరీ పీ అనేది ఫస్ట్ ఏ ఉండాలి టీ కంటే. సో డెఫినెట్ గా ఈ ఆర్డర్ లోనే ఉండాలి. క్లియర్. సో ఇక్కడ అరేంజ్ చేయాలంటే హౌ మెనీ పాసిబిలిటీస్, మల్టిపుల్ పాసిబిలిటీస్. కాబట్టి ఇప్పుడే అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రీడ్ ద నెక్స్ట్ పాయింట్. క్యూ వాజ్ born in the month of 30 days after July. So if you are writing ఈ మంత్స్ కి డేట్ నంబర్ ఆఫ్ డేస్ రాస్తే జనవరి, ఫిబ్రవరి లేదు, మార్చ్. సో జనవరిలో వీల్ గెట్ 31 days. ఫిబ్రవరి లేదు, మార్చ్ లో విల్ గెట్ అగైన్ 31 days. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, దెన్ అగైన్ April we have 30 days. Clear. So January, February, March, April, May, 31 days.
మే, జూన్ లేదు, జూలై 31 days, ఆగస్ట్ 31 days. క్లియర్? July, August also 31 days, September, October, November. Clear? So August, September is 30 days. You correct కదా నాకు సార్ చూసుకోండి, వెరిఫై చేయండి. సో సెప్టెంబర్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈజ్ 30 days అండ్ అక్టోబర్ 31 days. సో ఇలా నంబర్ ఆఫ్ డేస్ కూడా తీసుకుంటే బెటర్, ఎందుకంటే బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్స్ ఉంది, డేటా ఉంది కాబట్టి. Q was born in the month of 30 days after July. July తర్వాత 30 days అంటే 2 chances are there. అంటే ఒకటి ఇక్కడ రావచ్చు Q, another possibility you will get here. These are the two possibilities. ఈ 2 possibilities తీసుకొని ట్రై చేస్తే you will get the answer. ఇంకా మల్టిపుల్ పాసిబిలిటీస్ రావచ్చు, బట్ ప్రెజెంట్లీ we are getting only 2 possibilities. ఈ 2 possibilities తీసుకొని ట్రై చేద్దాం. ఇక్కడ first this point is clear. Next, T was born after Q and before R. T was born after Q and before R. ఈ T అనేది కంపల్సరీ ఆఫ్టర్ Q రావాలి అండ్ బిఫోర్ R రావాలి. ఆఫ్టర్ Q అంటే ఇంకా T ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? దెర్ ఈస్ నో ఛాన్స్. అంటే డెఫినెట్లీ ఈ సెకండ్ అరేంజ్మెంట్ వచ్చే ఛాన్సే లేదు. సో ఓన్లీ ఇది మాత్రమే రావాలి, ఎందుకంటే ఆర్ ఉంది కదా, ఆర్ కంపల్సరీ టీ కిందనే రావాలి. సో ఇక్కడ క్యూ తీసుకుంటే ఆఫ్టర్ క్యూ, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ దిస్ పాయింట్, టీ వాజ్ బోర్న్ ఆఫ్టర్ క్యూ అంటే టీ అనేది కంపల్సరీ క్యూ తర్వాతనే ఉండాలి. అంటే టీ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, బట్ టీ ఇక్కడ తీసుకుంటే క్యూ ఇంకా ఆర్ ఇక్కడ ఒకటే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడైతే క్యూ తర్వాత వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి దిస్ అరేంజ్మెంట్ ఈస్ నాట్ పాసిబుల్. సో యూ కెన్ ఎలిమినేట్ దట్. సో ఐఎమ్ ఎలిమినేటింగ్ this one, right? Now next point, if you observe what we have, ఇప్పుడు ఈ T కన్ఫర్మ్ ఫిక్స్ అయింది కాబట్టి you can take this between P and T. ఫస్ట్ పాయింట్ 4 persons ఉన్నారు. సో T ఇక్కడ ఉంది కాబట్టి 1 2 3 4 అయితే ఇది P అవుతుంది. This is fixed. Next point, there was as many persons born before X. బిఫోర్ ఎక్స్ అంటే ఎక్స్ కంటే ముందులో ఎంతమంది అయితే ఇక్కడ పుట్టుంటారో వాళ్ళు యాజ్ ఆఫ్టర్ ఆర్. ఎక్స్ కంటే ముందు ఎంతమంది ఉంటారో ఆర్ తర్వాత కూడా అంతే మంది ఉన్నారు. అంటే ఆర్ యాక్చువల్ గా ఇక్కడ ఫిక్స్ కాబట్టి ఆర్ తర్వాత నో వన్ ఈస్ దేర్ లాస్ట్ పొజిషన్. సో ఎక్స్ షుడ్ బి ఇన్ దిస్ లాస్ట్ పొజిషన్. ఇది ఈ పాయింట్. అంటే ఎక్స్ పైన అంటే ఎక్స్ కంటే బిఫోర్ ఎంతమంది అయితే పుట్టారో సేమ్ అదే నెంబర్ ఆర్ తర్వాత కూడా ఉండాలి. బట్ ఆర్ తర్వాత ఆర్ ఆల్రెడీ ఫిక్స్ కాబట్టి ఆర్ తర్వాత ఎవరు లేరు, 0 persons. అంటే ఎక్స్ కంటే బిఫోర్ కూడా 0 ఉండాలి. అంటే ఎక్స్ షుడ్ బి బోర్న్ ఇన్ జనవరి, ఆర్ ఆల్రెడీ బోర్న్ ఇన్ నవంబర్. ఆర్ తర్వాత ఎవరు ఛాన్స్ లేదు కాబట్టి ఎక్స్ ముందర కూడా ఎవరు ఛాన్స్ ఉండదు. సో అది కన్ఫర్మ్ ఫిక్స్. నెక్స్ట్, 1 person was born between U and V. 1 person was between U and V. యూకి వీకి మధ్యలో 1 person రావాలి. అది రివర్స్ లో కూడా రావచ్చు కదా ఇలా, బట్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. యూవి ఇక్కడ రావచ్చు. ఇట్లా మల్టిపుల్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. నెక్స్ట్ విల్ టేక్ వన్ మోర్ పాయింట్. ఎస్ వాజ్ బోర్న్ ఆఫ్ బిఫోర్ యూ అండ్ ఆఫ్టర్ డబ్ల్యూ. క్లియర్? ఎస్ వాజ్ బోర్న్ బిఫోర్ యూ. క్లియర్? wherever you are taking U, S was before you and after W. S is after W. But ఈ condition లో between U and V 1 person రావాలి. Clear? If you are taking that, where is a chance? Total how many positions are there remaining? 1 2 3 4 4 positions are there. ఈ 4 position లో so what you have to take? W, S, U and V. So ఎలా తీసుకునే ఛాన్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ U and V, for example, if you are taking U V here, what happens? What is the condition? Just observe. W కంటే W తర్వాత S రావాలి, రైట్? W తర్వాతనే S రావాలి. బట్ W ఇక్కడ తీసుకుంటే S ఇక్కడ రావచ్చు, బట్ U కంటే ముందల S రావాలి. అంటే U and V ఇక్కడ వచ్చే ఛాన్సే లేదు. సో U and V ఇక్కడ తీసుకునే ఛాన్స్ లేదు. సో we will take another possibility. UV we don't get here. Now what is the another possibility? We will see.
ఇక్కడ యు తర్వాతనే రావాలి అంటే యువి ఇలా తీసుకుంటే యువి రెండు పాసిబిలిటీస్ ఎలా అయినా ఉండొచ్చు. బట్ డబ్ల్యూ యుకి మధ్యలో ఎస్ రావాలి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ డబ్ల్యూ ఎస్ యు వి వచ్చే ఛాన్స్ లేదు. బట్ ఇలాంటి కేసెస్ లో ఏం తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ యూ హియర్ and V here. So multiple chances are there. One person was born between U and V. So first, if you focus on that, how many possibilities are there? We'll see all the different possibilities. So kada W, S and U. So P already fix ayindi kabatti remaining word ni ela arrange cheyalo okasari chuddam. Now simple ga ఈ యువి ఇక్కడైతే రావట్లేదు, వియు ఇక్కడ తీసుకున్నా కూడా యు తర్వాత ఎస్ రావాలి కాబట్టి ఫస్ట్ టూ ప్లేసెస్ లో వి డోంట్ గెట్ యు అండ్ వి, యు డోంట్ గెట్ యు అండ్ వి. సో ఈ రిమైనింగ్ ప్లేసెస్ లో యు అండ్ వి ఇక్కడ ఒక ఛాన్స్ ఉందా, యువి ఇక్కడ తీసుకుంటే ఎలా వస్తుంది. సో సెకండ్ అరేంజ్మెంట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇలా ఉన్నప్పుడు యువి ఇక్కడ కూడా రావచ్చు కదా, వి అండ్ యు ఇలా తీసుకుంటే. బట్ యువి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పి దిస్ ఎంటీ ప్లేస్, వీ డోంట్ గెట్ యువి ఇన్ దీస్ టూ ప్లేసెస్. ఓన్లీ విల్ గెట్ అనదర్ పాసిబిలిటీస్ లైక్ దిస్, అనదర్ పాసిబిలిటీ లైక్ దిస్ అండ్ లైక్ దిస్. ఇఫ్ యు ఆర్ గెటింగ్ దీస్ టూ పాసిబిలిటీస్ 100% ఎస్ అనేది యు పైనే ఉండాలి, ఇక్కడ ఎస్ తీసుకోవచ్చు అంటే డబ్ల్యూ ఇక్కడ వస్తే డబ్ల్యూ కిందనే ఎస్ రావాలి. బట్ ఇది పాసిబుల్ అవుతుంది ఈ సెకండ్ అరేంజ్మెంట్. ఈ ఫస్ట్ కేసులో అబ్జర్వ్ చేయండి, యు పైననే ఎస్ రావాలి బట్ ఎస్ అనేది డబ్ల్యూ కింద ఉంది. ఇది పాసిబుల్ అవుతుందా ఇందులో? నో, దిస్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఉన్న వాటిలో ఇంకా ఇది పాసిబుల్ కాదు అన్నప్పుడు దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ వీఆర్ గెటింగ్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో వన్స్ యూ ఆర్ గెటింగ్ ది అరేంజ్మెంట్ you can complete given questions in very less time. We'll see given questions how to complete using this arrangement. Now we have this data. So how to answer given questions, just see. చాలా సింపుల్. ఒకసారి అరేంజ్మెంట్ అయిపోతే, అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోతే ఎలాంటి క్వశ్చన్ అయినా చాలా తక్కువ టైంలో చేయొచ్చు. బట్ ఆన్సరింగ్ జస్ట్ అరేంజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ బోర్న్ బిట్వీన్ ఎక్స్ అండ్ వి? Between X and V, 2 members are there. Option A is the right answer. Who among the following was born on August? So August is related to you. So that is none of this you will get. Next one, in which of the following month S was born? So S was born in July. S was born in July. That is none of this. None of this. We have some more questions also. We'll take this data. Bit lower. Now we'll take this data here. Now we'll try to complete remaining questions also. So 4th and 5th question using this data, we'll try to complete 4th and 5th also. Okay, 4th question lo emundi manaki ikkada data lo. Now if W related to V and V related to P, V is related to July. W related to April, W related to April and the next one, April. Next to V related to July, V related to next again July. This is not. And P is related to which of the following? So, rendo next month lo తీసుకుంటాం. Next month, person next month, person next month. So then they are asking about P. P related to what? May. So May is the answer. That is option B. Option B is the answer. 5th question. 4 of the following 5 are alike in a certain way based from the group. Find the one which does not belong to the group. Ante each options lo 5 or belongs to one group. One is a different one. What is the different one? Just observe that. R ikkada undi. Next to S ikkada undi. And T ikkada undi, and U is here, and V. If you observe the circle ones, in a circle V is having 31 days, S is having 31 days, U is having 31 days. So October is having 31 days only. This R is the different one because in November month it's having only 30 days. So ee vidhanga a different one identify cheyadam. So R is the answer. That is option A is the
Perfect right answer for this question. Simple. So arrangement is very, very important. The next we have syllogisms questions. Very simple. Now you see question number 6. First, ఈ syllogisms questions లో only important thing is how to draw Venn diagrams. So Venn diagram draw చేయడం perfect గా idea ఉంటే you can answer any type of question very easily. So that's why concept clarity is important. Only a few place is home. Only a few. This is a place is home. Only a few means some place are home, some place are not home. Only a few means some place, some not combination. All home are office. All home. This is office. Next, no office is building. There is no relation between office and building. ఇది Venn diagram. ఇచ్చిన statements కి Venn diagram ఇలా డ్రా చేయాలి. There is no relation between office and building. Once you are taking the diagram, ఈజీగా conclusions ఎలా చేయొచ్చు చూడండి ఒకసారి. Simple. First conclusion, all place is home is a possibility. All place home is a possibility. No, because ఇది సమ్ నాట్ అంటే ఈ పోర్షన్ లో ఉన్న పి అనేది అది ప్లేసెస్ అనేది నాట్ రిలేటెడ్ టు హోమ్, నాట్ రిలేటెడ్ టు ఆఫీస్ ఆల్సో. ఇది ఎప్పటికీ కూడా ఈ సగం పోర్షన్, ఈ హాఫ్ పోర్షన్ వీ కెనాట్ డ్రా ఇన్ సైడ్ అంటే సమ్ నాట్, కాబట్టి ఇది పాసిబుల్ కాదు. అండ్ సమ్ ప్లేస్ ఇస్ అ బిల్డింగ్, సమ్ ప్లేస్ ఇస్ అ బిల్డింగ్, దట్ ఈస్ ఆల్సో ఫాల్స్ బికాస్ డైరెక్ట్ గా ఈ రెండింటి మధ్యలో రిలేషన్ అయితే లేదు. సో రెండు ఫాల్స్ అయినప్పుడు ఎయిదర్ ఆర్ కూడా చెక్ చేయాలి. బట్ ఎయిదర్ ఆర్ చెక్ చేసినప్పుడు ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ ఎలిమెంట్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఆన్సర్ ఈస్ neither 1 nor 2, దట్ ఈస్ ఆప్షన్ డి. క్లియర్? ఇక్కడ మనకు ఆప్షన్లు ఇచ్చారు. సో ఈ ఆప్షన్ లో ఆప్షన్ డి neither 1 nor 2. నౌ 7th క్వశ్చన్ చూద్దాం. చాలా సింపుల్. See how to draw the diagram. All men are women. ఇది డయాగ్రామ్ డ్రా చేయడం. ఆల్ ఉన్నప్పుడు సమ్ చైల్డ్ ఆర్ ఉమెన్, ఇది చైల్డ్ ఉమెన్. నో మెన్ ఈజ్ అ బాయ్, దిస్ ఈస్ అ మెన్. నో మెన్ ఈజ్ అ బాయ్ మీన్స్ దేర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ మెన్ అండ్ బాయ్. ఆ మెన్ కు బాయ్ కి ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్తున్నప్పుడు యూ కెన్ రిప్రజెంట్ లైక్ దిస్. మెన్ ఇక్కడ ఉంది కాబట్టి మెన్ కి బాయ్ కి రిలేషన్ లేదు. ఇది కంప్లీట్ వెన్ డయాగ్రామ్. సో కంప్లీట్ వెన్ డయాగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్సర్ చేయడం ఈజీ. ఫస్ట్ కన్క్లూజన్, సమ్ మెన్ ఈజ్ చైల్డ్, సమ్ మెన్ ఈజ్ చైల్డ్. మెన్ కి చైల్డ్ కి ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి డైరెక్ట్ గా అది ఫాల్స్. నో మెన్ ఈజ్ చైల్డ్, నో మెన్ ఈజ్ చైల్డ్ అన్నప్పుడు ఆల్ చైల్డ్స్ కెన్ బి మెన్, సమ్ ఆల్ మెన్స్ కెన్ బి చైల్డ్, కాబట్టి ఇది కూడా రాంగ్. రెండు రాంగ్ అయినాయి. సో ఇఫ్ టూ కన్క్లూజన్స్ ఆర్ ఫాల్స్ యూ హ్యావ్ టు చెక్ ఎయిదర్ ఆర్. ఎయిదర్ ఆర్ లో ఫస్ట్ కండిషన్ both the conclusion should false individually. ఇండివిజువల్ గా రెండు కన్క్లూజన్స్ ఫాల్స్ అవ్వాలి. ఎస్, రెండు ఫాల్స్ అయినాయి. సెకండ్ కండిషన్ ఏం చెప్పాను? రైట్, ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఎస్, మెన్ చైల్డ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. థర్డ్ వన్ ఏంది? ఒక కాంప్లిమెంటరీ పేరు ఉండాలి. అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండాలి. పాజిటివ్ నెగిటివ్ ఉండాలి. ఒకటి పాజిటివ్ సమ్ ఉంది, ఒకటి నెగిటివ్ నో ఉంది. సో డెఫినెట్ గా ఆల్ 3 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైయింగ్. ఇంకా కంప్లీట్ క్లారిటీ రావాలంటే ఎయిదర్ ఆర్, అన్ని పాజిటివ్ నెగిటివ్స్ లో ఎయిదర్ ఆర్ అవ్వండి, అది కాంప్లిమెంటరీ పేరు అవ్వదు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన రేస్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లోనే ఐఎమ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ స్పెషల్ వీడియో ఆన్ ఎయిదర్ ఆర్. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఆల్సో, విల్ గెట్ ద కంప్లీట్ క్లారిటీ. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో సమ్ ప్లస్ నో ఈజ్ డెఫినెట్ గా ఎయిదర్ ఆర్ వస్తుంది. డెఫినెట్లీ దిస్ ఇస్ either 1 or 2, that is option C is the right answer, either 1 or 2. Next, 8th question. So same Venn diagram draw cheyala. First, no professor is a student. No professor is a student. This is a professor, student. There is no relation between professor and student. Clear? The next one, ఇది ప్రొఫెసర్, ఇది స్టూడెంట్. నెక్స్ట్, ఓన్లీ ఏ ఫ్యూ స్టూడెంట్ ఈజ్ లెక్చర్. సమ్ స్టూడెంట్ ఆర్ లెక్చర్, సమ్ స్టూడెంట్ ఆర్ నాట్ లెక్చర్. ఇది మీనింగ్. ఆల్ లెక్చర్ ఆర్ ప్రిన్సిపల్, ఆల్ లెక్చర్స్ ఆర్ ప్రిన్సిపల్స్. ఇది కంప్లీట్ డయాగ్రామ్. ఇది ప్రిన్సిపల్స్,
principal, ఇది professor. Now diagram is completed. Conclusions. All professor is a principal is a possibility. All professor being principal is a possibility. All professor principal అయ్యే ఛాన్స్ ఉందా? Can you draw total professors inside principal? Definitely you can draw without any problems. అంటే ప్రొఫెసర్ ని స్టూడెంట్ ని టచ్ చేయొద్దు, ఈ రెండు రిలేషన్ లేదు. బట్ ఈ ప్రొఫెసర్ ని ఇక్కడ డ్రా చేయొచ్చు, ఇక్కడ డ్రా చేయొచ్చు. సో డెఫినెట్ గా ట్రూ. ఆల్ స్టూడెంట్ ఈజ్ లెక్చర్, ఆల్ స్టూడెంట్ ఈజ్ లెక్చర్ ఈజ్ అ పాసిబిలిటీ. నో, ఎందుకంటే సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ లెక్చర్. డైరెక్ట్ గా స్టేట్మెంట్ నుంచి ఓన్లీ ఏ ఫ్యూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ ఏ. చాలా సింపుల్. సిలాయిజమ్స్ లో 5 క్వశ్చన్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి. ఆ 5 క్వశ్చన్స్ ని చాలా తక్కువ టైంలో విత్ ఇన్ 2 minutes యూ కెన్ కంప్లీట్ ఆల్ ది క్వశ్చన్స్. నౌ 9th క్వశ్చన్ విల్ సీ హౌ టు డ్రా ది డయాగ్రామ్. నౌ only a few place is home, only a few place is home, and all home is office. Only a few means some place is not home. All home is office. Next, no office is building. No office is building. There is no relation between office and building. Simple. Ikkada there is no relation between these two. Once diagram అయిపోయిన తర్వాత conclusions చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. So only concept clarity is important. Some home is building, some home is building false. No home is building. No home is building is definitely true because ఈ షేడెడ్ లైన్స్, ఈ బ్లాక్ లైన్స్ ఎక్కడైతే కవర్ చేస్తుందో ఆ పోర్షన్ మొత్తం నాట్ రిలేటెడ్. సో ఇవి రెండు రిలేటెడ్ కాదు. యాక్చువల్ గా ఆఫీస్ కి బిల్డింగ్ కి రిలేషన్ లేదు, బట్ ఆఫీస్ లోపల హోమ్ ఉంది కాబట్టి హోమ్ కి బిల్డింగ్ కి కూడా రిలేషన్ ఉండదు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2, దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. వెన్ డయాగ్రామ్ రాంగ్ చేస్తే వీ డోంట్ గెట్ ది ఆన్సర్. No professor is a student. No professor is student. Professor ki student ki relation లేదు అంటే ఏం చేయొచ్చు? There is no relation between professor and student. ఇది ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. Only a few students are lecture. Only a few students are lectures. Some students are not lectures. Or lecture or principal. ఇది డైరెక్ట్. Now conclusions. First one, some student is principal. Some student is principal. Student principal definitely ga some relation aithe true avutundi. Some lecturer is professor. Some lecturer is professor. This is professor. This is a principal. Clear. So some lecturer is a professor. Lecturer ikkada undi, professor ikkada, రెండిటి మధ్యలో some relation aithe ledu. Second one is false. So option only A is the right answer. చాలా సింపుల్. సో సిలాయిజమ్స్ రెగ్యులర్ గా 5 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఎగ్జామ్స్ లో. సో యూ కెన్ స్కోర్ 5 మార్క్స్ ఇన్ వెరీ వెరీ లెస్ టైం. నెక్స్ట్ వీ హ్యావ్ క్వశ్చన్ నెంబర్ 11 to 15 based on seating arrangement. We'll see 8 persons are sitting around square table. సింపుల్ గా square table seating arrangement. 4 persons are sitting at middle of the sides of the square and all are facing towards inside. So if you want to arrange this one, you have to take the diagram initially here. How to complete this we'll see. Now we'll take the square. A square arrangement ante square diagram ila teeskovali, or directly you can take this one. We have now is square arrangement lo 4 members are sitting. In a 4 members are sitting 4 corners. 4 persons are sitting middle of the sides. Middle of the sides ante ee place lo, and these 4 persons are facing inside. We'll inside facing unnaru. Next, remaining 4 are sitting corners and faces outside. Remaining corner and outside facing. Idi basic data. So once basic data తీసుకున్న తర్వాత remaining points is very simple. You can arrange this. Now see how to complete this one.
two persons are sitting between P and U. Between P and U, two persons are sitting. Clear? So between P and U, two persons are sitting. అది ఎలా అయినా ఉండొచ్చు, బట్ ఎగ్జాక్ట్ గా P ఎక్కడ కూర్చున్నాడు, U ఎక్కడ అనేది మనకు ఆ ప్లేస్ తెలియదు. బట్ టూ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ P and U. యూ కెన్ టేక్ మల్టిపుల్ పాసిబిలిటీస్. ఒకసారి P ని ఈ మిడిల్ ప్లేస్ లో తీసుకొని, ఒకసారి P ని కార్నర్ ప్లేస్ లో తీసుకొని, యూ కెన్ టేక్ టూ పాసిబిలిటీస్. But if you observe this, if you get any clues, R who is an immediate neighbor of P sets opposite to S. ఇక్కడ నుంచి అయితే వేరే క్లూస్ వచ్చే ఛాన్స్ లేదు. If you take one more arrangement here, so what we can do? So we'll take one more arrangement similar. So one more arrangement I am taking, same thing here. Right. So now we are taking two possibilities. In these two possibilities, we have to complete this complete arrangement. The first point is what? Between P and U, two persons are there. First P ni in middle place lo తీసుకుంటున్నా. ఈ arrangement లో any one corner, you can start anywhere. P ఇక్కడ తీసుకుంటున్నా. So ఇలా తీసుకున్నప్పుడు two persons are sitting between P and U. P and U కి two persons అంటే యూ ఇక్కడ రావచ్చు, ఇంకా వేరే అరేంజ్మెంట్ అంటే యూ ఇక్కడ కూడా రావచ్చు. అట్లా మల్టిపుల్ పాసిబిలిటీస్ వీఆర్ గెటింగ్. బట్ ఫస్ట్ అయితే ఈ రెండు కంప్లీట్ చేద్దాం. ఇక్కడ 1 2 యూ అండ్ బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ నెక్స్ట్ పాయింట్, ఆర్ హూ ఈజ్ ఆన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి. ఆర్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అంటే టూ కేసెస్ ఎక్కడైనా రావచ్చు, బట్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ దిస్ వన్, ఆర్ హూ ఈజ్ ఆన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి సిట్స్ opposite to S. అంటే R is sitting opposite to S అంటే you cannot take R here. R is only we will get here. R is opposite to S. Clear? So R is opposite to S. If you observe here, immediate గా ఈ ప్లేస్ లో అయితే R రాదు, you will get R is here. R is opposite to S. Next one, T sets third to the right of V. 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 If you take V is here, third to the right means in this direction. This is T. So in case out center facing like this, outside facing corresponding to this, we can take this side. Clear? So the A direction facing unto teliste దాని బేస్ మీద తీసుకోవచ్చు. But V sets, T sets third to the right of V. ఈ మొత్తం డయాగ్రామ్ లో V ఇక్కడ తీసుకుంటే T ఇక్కడ రావచ్చు, T ఇక్కడ రాదు అంటే V ఇక్కడ రాదు, ఎందుకంటే 1 2 3 T ఇక్కడ రాదు. ఇక్కడ V తీసుకుంటే 1 2 3 ఇక్కడ V రావచ్చు, బట్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ V తీసుకుంటే 1 2 3 is not, there is no chance. అంటే V and T both you will get only these places, either VT, either VT. So remaining place లో W sits immediate right of T. W sits immediate right of T అంటే ఈ ప్లేస్ లో T వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ T తీసుకోవచ్చు. అదే పాయింట్స్ ఇందులో అబ్జర్వ్ చేస్తే V and T, V ఇక్కడ కెన్ యూ టేక్ V హియర్, V ఇక్కడ తీసుకుంటే 1 2 3 తీసుకోవచ్చు, V ఇక్కడ తీసుకుంటే 1 2 3 దెర్ ఇస్ నో ఛాన్స్. V ఇక్కడ తీసుకోవచ్చా 1 2 3 ఛాన్స్ ఇదర్. V and T ఇక్కడ వస్తుంది, V ఇక్కడ తీసుకుంటే 1 2 3 దెర్ ఇస్ నో ఛాన్స్. అంటే VT పాసిబుల్ in these two places, V2 possible only these two places. And ikkada W sits immediate right of T. So immediate right of T, W అంటే T ikkada raadu అంటే W ekkada వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా. Sorry, this is W. W sits immediate right of T అంటే ఇక్కడ T వస్తుంది, ఇక్కడ V వస్తుంది. సో ఈ ప్లేస్ లో W sits immediate right of T, ఇక్కడ T వస్తే W ఇక్కడ వస్తుంది, బికాజ్ ఇక్కడ నాట్ పాసిబుల్. సో ఇది V. ఈ అరేంజ్మెంట్ లో ఈ రెండు కంప్లీట్ ఎంత, రిమైనింగ్ ఇస్ వాట్, ఓన్లీ వన్ ఈజ్ రిమైనింగ్. సో ఉన్న నేమ్స్ లో వాట్ ఈస్ ద రిమైనింగ్ పర్సన్ నేమ్? ఈ డేటా అబ్జర్వ్ చేస్తే ఉన్న వాటిలో ఇంకేమున్నాయి? Q ఫేసెస్ W, Q ఫేసెస్ W. ఇక్కడ Q ఫేసెస్ W ఇక్కడ వస్తుందా అండి? ఇక్కడ V అండ్ W వచ్చింది, ఇక్కడ Q వస్తుందా? సో Q W కి ఆపోజిట్ ఉందా? సో దిస్ ఇస్ ద ఓన్లీ ఫైనల్ అరేంజ్మెంట్ యూ విల్ గెట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో వన్స్ యూ ఆర్ గెటింగ్ దిస్ ఫైనల్ అరేంజ్మెంట్, ఎలాంటి క్వశ్చన్స్ అయినా చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయవచ్చు.
సో మనకు వచ్చిన ఫైనల్ అరేంజ్మెంట్ ఇస్ దిస్ వన్. ఇది వి, ఇది టీ, రైట్. దీన్ని యూజ్ చేసుకొని we can complete the questions very easily. Now we'll see how to answer questions. Now try to answer given questions. Question number 11, if you observe, now what we have, who among the following sits opposite to T? Opposite to T is U, so none of this. How many persons are sitting between P and V counted from the left of P? Counted from left of P. Left side of P is this one, right? 1, 2. Between P and V, each side count chesna, each side count chesna, 3 members are there. That is option B. What is the position of Q with respect to R? Q with respect to R, immediately left. Immediate left. Option B is that answer. Similarly, remaining 2 questions also will solve. Thirteenth is completed, 14th and 15th. Now you see. Who among the following person sits third to the right of Q? Third to the right of Q. Right side is only this side. 1, 2, 3. Yes is the answer, option D. Next one. 4 of the following 5 are alike in certain way based from the group. Find the one that does not belong to the group. See, simply ఇలాంటి క్వశ్చన్ మొత్తం క్లియర్ గా చదవాల్సిన అవసరం లేదు, ఆల్వేస్ సేమ్ ఉంటుంది. సో విచ్ ఇస్ డిఫరెంట్ వన్ అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. 1 by 1 అబ్జర్వ్ చేస్తే Q ఇక్కడ ఉంది, R is here and S is here, కార్నర్ లో ఉంది. Q అని ఒకటి మిడిల్ లో ఉంది అండ్ T మళ్ళీ కార్నర్ లో ఉంది, అగైన్ U. So if you observe all these things except Q, remaining all are in the corners. So Q is the different one. Q is the right answer here. Q is the right answer. Next question number 17. Question number 16 and 17. Here it's a blood relations questions, very simple. So blood relations lo basic concepts teliste how to draw family tree anedi idea unte you can answer blood relation question very easily. I'll draw blood relations here. I'll draw the diagram here. Now, see, 8 members are living in a family. Total 8 members are there. Q is the only son of P. Q is only son of P. T is the wife of U. T is the sister of Q and R. T is the sister of Q and R. So, who is sister here? T is the sister. T is the sister of Q and R also. T is a sister. T is the wife of U. T is the wife of U అంటే ఇప్పుడు T ఆల్రెడీ మ్యారీడ్ అయితే వైఫ్ అంటే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, కొంచెం సైడ్కి వచ్చింది, నో ప్రాబ్లం హియర్. సో T is a sister of R and Q. T is a wife of U అంటే U మేల్ కదా, రైట్. నెక్స్ట్ Q is the T is a wife of U ఇక్కడ వచ్చేసింది. దాన్ని మనం వేరే విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ T is a sister అన్నప్పుడు వీళ్ళందరూ సిబ్లింగ్స్ సేమ్ లైన్ లో రావాలంటే యూ కెన్ రిప్రజెంట్ లైక్ దట్ ఆల్సో, దట్ ఈస్ యువర్ చాయిస్. మీకు ఇలా మనం రెగ్యులర్ గా ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో అలాగే రిప్రజెంట్ చేయాలంటే T is a wife of U ఇలా వస్తుంది. అదే T is a sister అన్నప్పుడు R కూడా సిబ్లింగే కాబట్టి, బట్ R జెండర్ వి డోంట్ నో, ఇది ఇలా తీసుకోవచ్చు, ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. And V is a daughter-in-law of W. V is the daughter-in-law of W. And S is a son of T. S is son of T. W is the mother of Q. W is mother of Q. W mother అయినప్పుడు డెఫినెట్ గా వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ P వాళ్ళ సన్ Q కాబట్టి ఇది ఫాదర్ అవుతారు. బట్ ఇంకొక పాయింట్ మనం ఇక్కడ తీసుకోలే, V is a daughter-in-law of W. Who is a daughter-in-law? బట్ మనకి ఇంకొక క్లూ ఏంటంటే ఇక్కడ ఓన్లీ సన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ P అండ్ W హ్యాస్ ఓన్లీ వన్ సన్ అంటే అది Qనే, అంటే R ఫీమేల్ అన్నట్టు దీని మీనింగ్. ఇలాంటి కేసులో V is a daughter-in-law of W. ఇక్కడ V తీసుకుంటే V
వి ఏమవుతుంది డాటర్ ఇన్ లా అంటే ఏంటి ఇప్పుడు నువ్వు డబ్ల్యూ అయితే రైట్ ఇఫ్ యు ఆర్ డబ్ల్యూ యువర్ డాటర్ ఇన్ లా అంటే యువర్ సన్స్ వైఫ్ అంటే అంటే డబ్ల్యూ కి పీకి ఎంతమంది సన్స్ ఉన్నారు ఒకటే సన్ ఉన్నాడు అది క్యూ అంటే వి షుడ్ బి ద వైఫ్ ఆఫ్ క్యూ అది మనం ఇక్కడ కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి జస్ట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ లైక్ దిస్ దీస్ టూ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సింప్లీ వి అండ్ క్యూ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇది హస్బెండ్ ఇది వైఫ్ ఇది మొత్తం డయాగ్రామ్ వన్స్ ఇఫ్ యూ కంప్లీట్ ద డయాగ్రామ్ క్వశ్చన్స్ చాలా సింపుల్ 16 17 2 questions are there. We'll see 16th question how to answer. How is S related to R? Simple. How is S related to R? See, if you are R, మీరు R అయితే నీ బ్రదర్ వాళ్ళ సిస్టర్ మీకు సిస్టర్ అంటే డైరెక్ట్ గా మీ సిస్టర్ వాళ్ళ సన్ నెఫ్యూ మేల్ చిల్డ్రన్ అయితే నెఫ్యూ అంటాం ఫీమేల్ అయితే నీస్ తీసుకుంటాం బట్ ఇక్కడ ఎస్ మేల్ కాబట్టి నెఫ్యూ ఇస్ ద ఆన్సర్. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ అ ఫ్యామిలీ? ఎంతమంది మేల్ మెంబర్స్ ఉన్నారు? 1 2 3 4 male members are there. Total 4 male members are there. Option A is the right answer. Very simple. ఇలా questions answer చేయొచ్చు చాలా సింపుల్ గా. Now we take 18th question also. Clear. This model is also very important. Regularly we are getting for 1 mark. Compulsory every exam లో ఇస్తూ ఉంటారు ఇలాంటిది. Just see here. How many such numerals are there in a number which will remain in the same position when arranged in ascending order from left to right? How many such numbers or how many such numerals are there in the number? What is the number? 2 5 4 1 3 6 9 8 7. This is a given number, but if you arrange ascending order, ascending and descending order means what? Ascending ante increasing order lo raste 1 2 3 4 5 6 7 8 9 ఇలా రాసిన తర్వాత from left to right ascending order from left to right ఇలా అరేంజ్ చేసిన తర్వాత how many numerals are there అంటే ఇలాంటి దాన్ని ఏం మెథడ్ అప్లై చేయాలి టు ఆన్సర్ దిస్? సింపుల్. క్లియర్? సో ఫార్వర్డ్ రివర్స్ యూ హావ్ టు చెక్. విత్ రెస్పెక్ట్ టు దిస్ వి ఆర్ చెకింగ్ దీస్ నంబర్స్. సో ఇదే క్వశ్చన్ ని డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి. ఒకటి how many numbers does not change the position? Clear? Remain at the, see how many such numbers are there in the number which will remain same position when arranged in ascending order. See ascending order చేసిన తర్వాత ఎన్ని సేమ్ పొజిషన్ లో ఉన్నాయి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 8 సేమ్ పొజిషన్ లో ఉంది, 6 సేమ్ పొజిషన్ లో ఉంది అంటే 2 నే వచ్చింది ఆన్సర్. బట్ మనకు జనరల్ గా ఇదే క్వశ్చన్ వేరే విధంగా కూడా అడుగుతారు. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ లెటర్స్, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ దేర్ అన్నప్పుడు ప్రొసీజర్ వేరే ఉంటుంది. బట్ ఇక్కడ చాలా సింపుల్. హౌ మెనీ ఆర్ దేర్? 1 2 2 ఆర్ సేమ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ విల్ సీ 19th question. We'll see 19th question. How many pairs of letters are there? ఇలాంటి మోడల్ నంబర్స్ లో కూడా ఇస్తారు బట్ ఈ కాన్సెప్ట్ ఇస్ ఇంపార్టెంట్. హౌ మెనీ pairs of letters are there in the word education? Each of which is have as many letters between them in the word as they have between them in the English alphabetical. So according to English alphabetical sequence, how many pairs of letters are there? ఈ pairs అనే వర్డ్ వచ్చినప్పుడు ఈ టెక్నిక్ అప్లై చేయాలి. సో 2 మెథడ్స్ ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్లీ షార్ట్ కట్ మెథడ్ హియర్. అంటే ఈ లెటర్స్ కి ఆల్ఫాబెట్ నంబర్స్ రాసుకోవాలి. 5 4 21 C అంటే 3 A1 T20 I9 O15 N14. దీన్ని ఎలా pairs ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్. Just you have to count forward and reverse direction. First forward lo 5 6 7 8 9 10 11 12 13 no pairs. 4 5 6 7 8 9 this is one pair. 4 5 6 7 8 9 10 11 no chance. 21 no chance. After 21 22 23 అలాంటి నెంబర్స్ లేవు, pairs వచ్చే ఛాన్సే లేదు. 3 4 5
Right. 3, 4, there is no chance. 1, there is no chance. 20, there is no chance. 9, there is no chance. Only one pair in a forward direction. Reverse flow. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. No pairs. So 9 to count cheste 10, 11, 12, 13, 14, 15. Clear. 20 to chance లేదు 21 ఒకటి ఉంది బట్ అది లాంగ్ డిస్టెన్స్ లో ఉంది 1 2 3 4 ఇది ఒక పెయిన్ అండ్ 4 నుంచి 5 కి మళ్ళీ ఒక పెయిన్ 3 4 5 6 there is no chance 4 and 5 another pair టోటల్ ఎన్ని pairs ఉన్నాయండి ఇక్కడ 4 ఇది ఒకటి 5 total 5 pairs are there more than 4 is the right answer for this question చాలా సింపుల్ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ we are getting one question from this every year we are getting one question from this so up to 20 will complete in this part in a part 2 we will discuss we'll discuss remaining 20 questions also clear so question number 20 is here if the letter if 4 letter word is formed first third fifth sixth indulo first one is a T third one is A and fifth one is S and the sixth one is L so then what is the third letter of the newly formed word if more than one meaningful words is formed then answer is Z ante if you are getting only one meaningful word third letter answer అవుతుంది if you are getting more than one you will get Z is the answer so ఏమేం మీనింగ్ఫుల్ వర్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ SALT LAST at least minimum 2 వచ్చిందంటే more than one only so answer is Z that is E so like this ఈ మోడల్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ IBPS RRB లో ఇప్పుడు నేను ఏమైతే షార్ట్ కట్స్ లేదంటే నేను ఏమైతే టెక్నిక్స్ యూజ్ చేసి సాల్వ్ చేశానో ఆ విధంగానే అప్లై చేయండి డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్ సో రీజనింగ్ లో IBPS RRB ఎగ్జామ్స్ రాసేటప్పుడు 40 out of 40 అటెంప్ట్ చేయొచ్చు పర్టికులర్గా IBPS అసిస్టెంట్ లో యూ కెన్ అటెంప్ట్ 40 out of 40 ఆఫీస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆఫీసర్ లెవెల్ రాసేటప్పుడు మేబీ యూ కెన్ అటెంప్ట్ 35 plus వెరీ ఈజీలీ 40 out of 40 you can attempt if you have good practice so then regularly the practice all these type of questions in a part 2 we'll discuss remaining 20 questions also thank you